మన హిందూ పురాణాల ప్రకారం ఒక యుగం అంటే వేల లేదా లక్షల సంవత్సరాల కాలం. యుగాలు మొత్తం 4. వీటి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సత్యయుగం లేదా కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ మొత్తంగా 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. అది 43,20,000 సంవత్సరాలు. ప్రస్తుతం మనం కలియుగంలో జీవిస్తున్నాం. ఒక మహాయుగం అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఒక కల్పం 1000 మహాయుగాలు లేదా బ్రహ్మదేవునికి ఒకటి పగటి కాలం. ఇది మానవ కాలమానంలో 432 కోట్ల సంవత్సరాలు. ఒక రోజు అంటే ఇలాంటి పగలు మరియు రాత్రి మరో 432 కోట్ల సంవత్సరాలు కలిపితే బ్రహ్మకు ఒక పూర్తి రోజు అవుతుంది. మహాకల్పం పగలు రాత్రి కలిపి ఒక రోజుగా ఇలాంటి 360 రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. ఆ విధంగా బ్రహ్మ 100 సంవత్సరాల కాలం జీవితకాలం మహాకల్పం అంటారు. ఒక మహాయుగం ముగిసిన తర్వాత మరల కాలము కృతయుగంతోనే ప్రారంభమవుతుంది. అలా యుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు శేషశయనుడై పాలసముద్రంలో ఉంటాడని మన పురాణాలు చెబుతాయి. ఇది సృష్టి ఆరంభ దశ. శ్రీ మహావిష్ణువు నాభి నుండి వెలువడిన కమలంలో బ్రహ్మ పుడతాడు. శ్రీహరి యోగ నిద్రలో ఉన్నప్పుడు శ్రీహరి చెవుల నుండి 2 రాక్షసులు పుడతారు. వారే మధుకైటవులు. వారు బ్రహ్మను ఏడిపిస్తుంటారు. వారి పెట్టు బాధలను భరించలేక బ్రహ్మ శ్రీహరిని యోగ నిద్ర నుండి మేల్కొల్పమని జగన్మాతను వేడుకుంటాడు. అంతటా ఆ ఆదిపరాశక్తి విష్ణువును మేలుకొల్పుతుంది. మధుకైటభులు తన నుండే ఉద్భవించిన వారు కనుక అజేయులు, అమరులు, ఇచ్ఛామరణం గలవారు. అంటే వారంతకు వారు కోరుకుంటే వారికి మరణము వస్తుంది, లేకపోతే మరణించరు. వారిని శాంతపరచుటకై వారిని ఏదైనా వరం కోరుకోమంటాడు. అహంకరించిన వారు శ్రీహరినే వరం కోరుకోమంటారు. అంతటా శ్రీహరి వారు తన చేతిలోనే చావాలని కోరతాడు. కంగు తిన్న మధుకైటవులు ఆలోచనలో పడతారు. తమ చుట్టూ అంతా జలమయమే అగుటచే తమను జలం లేని చోట అంటే తల్లి లేని చోట చంపమంటారు. అంతటా శ్రీహరి తన తొడలను అతి విశాలంగాను పొడవుగాను విస్తరింపజేస్తాడు. మధుకైటవులను తన ఊరువులపై నడుమ పడుకోబెడతాడు. అంతటా శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి వారి తలలను ఖండించుతాడు. మధుకైటవులు అలాగా శ్రీ మహావిష్ణువు చేత నిహేతులవుతారు. నాటి నుండి శ్రీహరి మధుసూదనుడని కైటభార్య అని కొలవబడుతున్నాడు. ఈ వృత్తాంతం నుండి మనము గ్రహించవలసినది, సృష్టి ప్రారంభంలోనే సత్వ రజో తమో గుణాలు పుట్టినవి. బ్రహ్మ సత్వగుణ ప్రధానుడుగా, మధుకైటవుడు రజస్తమో గుణ ప్రధానుడుగా పుట్టినారని గ్రహించాలి. ఇక నిర్గుణుడు, నిరహంకారుడు, నిరాకారుడు, ఆది మధ్యాంతరహితుడైన శ్రీమన్నారాయణుడు యుగారంభంలోనే దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయుటకే తానున్నానని ఈ విధంగా ప్రకటింపజేసుకున్నాడు. కృతయుగము లేక సత్యయుగములో ఈ భూమిపై ప్రజలందరూ సత్యనిష్ఠుడై ధర్మవర్తనుడై ఉండవచ్చును. అందువలన అధర్మము పెచ్చుమీరలేదు. కానీ పై లోకాలలో దేవతలు దానవుల మధ్య వైరముండినది. స్వర్గలోకాధిపత్యమును అమరత్వమును సాధించుకొనుటకై రాక్షసులు దేవతలపై వైరముతో అకృత్యాలు చేస్తుండ్రి. అందులోని ఒక యత్నమే సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి జ్ఞాన భాండాగారములైన వేదములను దొంగలించుట. సోమకుడనే అసురుడు బ్రహ్మ నుండి వేదములను దొంగలించి ఎవరికంటా కనబడరాదని సముద్రంలో దాగుంటాడు. సురలు అనగా దేవతలు సర్వజనహితంగా నుండి సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పట్ల భక్తిభావమును కలిగి వారి ఆజ్ఞకు లోబడి ఉండువారు. అసురులు అంటే సురలు కానివారు
సురుల ప్రవర్తనకు విరుద్ధంగా నడుచుకునేవారు. ఈ అసురులు రజోగుణ తామస గుణములను కలవారుగా ఉంటున్నారు. వేద విజ్ఞానమును పొందుతున్నందునే సురులు తమకంటే ఎక్కువ స్థాయిలో నుండి భోగభాగ్యములను అనుభవించుచున్నారనే ఈర్ష్యతోనే వేదములను దొంగిలించినారు. బ్రహ్మ ద్వారా వేద విజ్ఞానము సురులకు సజ్జనులు భగవద్భక్తి గలవారందరికీ అందజేయబడాలి. కనుక శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై సముద్రమును చొచ్చి సోముకుని వెదకి పట్టుకొని అతనిని మట్టుబెడతాడు. వేదములను బ్రహ్మకు తిరిగి అప్పచెబుతాడు. కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత అసురులు సురులతో కొంత సఖ్యతను పెంచుకొని మరణం లేకుండా అమృతమును పొందాలని క్షీరసాగరమును మథించుటకి వారి సాయమును కోరతారు. దానికి సురులు సమ్మతించగా సాగరంలో మందరగిరిని కవ్వముగా, వాసుకి సర్పమును తాడుగా చేసుకొని చిరుకుతుండగా మందరం సముద్రంలోకి దిగబడిపోతుంది. ఈ బృహత్కార్యమునకు భంగము కాకూడదని శ్రీహరి కూర్మరూపుడై మందరము కింద చేరి ఆ కొండను పైకి లేపుతాడు. ఇక దేవదానవులు విజృంభించి సముద్ర మథనము చేయగా మొదట కాలకూట విషము వెలువడుతుంది. లోకక్షేమమును కోరి పరమశివుడు ఆ గర్రమును త్రాగి తన కంఠమును నిలుపుకొని గర్రకంఠుడు నీలకంఠుడు అవుతాడు. ఆ తర్వాత అశ్వములు, ఏనుగులు, అష్టైశ్వర్యములు శ్రీ మహాలక్ష్మి వెలువడతారు. లక్ష్మి అష్టైశ్వర్యములతో శ్రీహరిని చేరుతుంది. చివరిగా వచ్చిన అమృత కలశమును అందుకొనుటకై సురాసురులు పోటీపడి తన్నుకొనుచుండగా శ్రీహరి మోహిని రూపమును దాల్చి అసురులను మభ్యపెట్టి సురులకు మాత్రమే అమృతమును పంచుతాడు. అందువలన దుష్టులైన అసురులు అమరులు కాకుండా మర్త్యులుగానే, అంటే మృతి గలవారు, అంటే చావు గలవారుగానే మిగిలిపోతారు. అయితే రాహుకేతులనే ఇద్దరు అసురులు దేవతల వరుసలో నుండి అమృతమును కొంత త్రాగబోగా వారు శ్రీహరి చక్రంతో చెరో 2 ఖండములుగా తెగిపడతారు. అయితే కొంత అమృత శేషము వారిలో మిగిలి ఉండుటచే ఆ ఖండములుగానే ఉంటూ ఆకాశంలో తిరుగుతూ సూర్య చంద్రగ్రహణములకు కారణమవుతారు. ఆ తర్వాత మరికొన్ని వందల సంవత్సరాలకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టగా వారిని సంహరించుటకై శ్రీహరి వరాహ నరసింహ అవతారం దాల్చుతారు. వీరి జీవనకాలంలో కూడా ప్రజలు అనైతికత, అధర్మవర్తనులై ఉండలేదు. అందువలన ధర్మానికి గ్లాని కలగలేదు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు. ఇతడు పరమ విష్ణు భక్తుడు. ఇతని మనుమడే బలి చక్రవర్తి. ఇతడు సజ్జనుడే, కానీ గురువు శుక్రాచార్యుని ప్రబోధము వలన దేవతలపై ఈర్ష్యను పెంచుకుంటాడు. కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు. వారిలో అదితికి పుట్టిన వారు ఆదిత్యులు, దేవతలు. దితికి పుట్టిన వారు దైత్యుడు, రాక్షసులు, అంటే రజస్తమో గుణములు కలవారు. దేవతలు, రాక్షసులు ఈ కారణంగా దాయాదులు. బలగర్వితుడైన బలి దాయాది మత్సరముతో దేవతలపై దాడి చేసి ఇంద్రాది దేవతలను జయించి స్వర్గలోకాన్ని కైవసం చేసుకుంటాడు. తనను ఆరాధించే దేవతలకు తిరిగి స్వర్గలోకాన్ని, సురలోక రాజ్యమును అప్పగించుటకై శ్రీహరి వామనావతారమునెత్తి బలిని 3 అడుగుల దానం అడిగి త్రివిక్రముడై సర్వ జగత్తును ఆక్రమించి బలిని పాతాళానికి తొక్కివేస్తాడు. బలి తన భక్తులైన ప్రహ్లాదుని మన్మడగుట చేత తన పట్ల భక్తి శ్రద్ధలతో పూజించి వెరవక దానమిచ్చుట చేత కరుణాంతరంగుడై బలిని పాతాళ లోకాధిపతిని చేసి తానే బలిరక్షకుడుగా ఉంటాడు. ఇక పరశురామావతారంలో సహస్ర బాహువులతో దత్తాత్రేయ వరగర్వంతో తన తండ్రి జమదగ్నిని అవమానించిన కార్తవీర్యార్జుడిని, అతని సోదరులను హతమార్చుతాడు. అంతేగాక నాటి రాజులు ప్రజాకంటకుడవుటచే 21 సార్లు భూమంతటా తిరిగి వారిని మట్టుబెడతాడు. ఇలాగా దేవతలకు, సచ్చీలులకు, భగవద్భక్తులకు అంటే శిష్టులకు ఆపదలు వచ్చినప్పుడు, హాని చేకూరినప్పుడు తన వారిని రక్షించుకొనుటకై శ్రీహరి తదనుగుణ్యముగా అవతరించి పరిస్థితులను చక్కదిద్ది ధర్మరక్షణ గావిస్తుంటాడు. అలాగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామనావతారములన్నీ మొత్తం 5 కూడా కృతయుగము లేదా సత్యయుగములో జరిగినవి. ఇక త్రేతాయుగము నాటికి ప్రసిద్ధులైన ఇక్ష్వాకు వంశరాజుల పరిపాలనలో ప్రజలు క్షేమంగా నుండినారు. పరిపాలకులు ధర్మబద్ధంగా పరిపాలించి ఉంటున్నారు.
కానీ దక్షిణావశమున రక్కసి మొక్కలు పెచ్చు పెరిగి మునుడు తాపసులు చేయు యజ్ఞయాగాదులకు ఆటంకము కలిగిస్తూ వారిని హింసిస్తూ ఉంటరి. వీరికందరికీ అధినేతగా లంకాధిపతి రావణుడు, అతని బంధువులు తాటక మారీచ సుబాహులు, శూర్పణక ఖర దూషణాదులు అరాచకమును పెచ్చరింపజేయుచుండరి. అందుచే శ్రీహరి రామావతారమును దాల్చి తాటకతో మొదలుపెట్టి ఖరదూషణాదులను మడింపజేసను. సీతాపహరణము గావించిన రావణుని లక్ష్మణ సమేతుడై వానర సైన్యంతో లంకను చేరి రావణాది దుష్ట రక్కసులను దునుమాడుతాడు, ధర్మస్థాపన చేస్తాడు. ఇక ద్వాపర యుగంలో కూడా రాజులు, పరిపాలకులు కంస, జరాసంధ, శిశుపాలాదులు, దుర్యోధనాది కౌరవుల దౌశ్యము మితిమీరుటచే సజ్జనులైన పాండవుల పక్షమున చేరి కురుక్షేత్ర సంగ్రామంలో వారినందరినీ నాశనం చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇది 8వదైన కృష్ణావతారం. 9వది బుద్ధావతారం. త్రిపురాసురుల నంతము చేయుటకై పరమశివుడు పూనుకుంటాడు. బుద్ధ రూపమును దాల్చి ఆ యసురుల భార్యల పాతివ్రత్యమును భంగపరచి పరమశివుని చేతిలో వారు చచ్చుటకు శ్రీ మహావిష్ణువు దోహదపడతాడు. ఇతడు గౌతమ బుద్ధుడు కాదు. ఇక మిగిలినది 10వదైన కల్కి అవతారమునకై ఈ కలియుగంలో మనము వేచి చూడాల్సిందే.